మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలన సురక్షితంగా ఉండేందుకు రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేసేటందుకు గాను ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే 3 పార్టీలుగా ఉన్నటువంటి కూటమి సభ్యులను సమన్వయం చేస్తూ కూడా ఇటు మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను కూడా ఒక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి అనేది ప్రాథమిక ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రాథమికంగా చర్చించారు. ఇది ఒక నిర్ణయమే తదుపరి అన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇది నిరంతరాయంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే గనక ఇక్కడ కూటమి గనక చీలితే గనక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడైతే కూటమి విడిపోవాలి అనేది అయితే వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన ఎజెండాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కూటమి నాయకులుగా కూడా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కూటమిని సమన్వయం చేసుకోవాలి, ఖచ్చితంగా కూటమి కలిసే ఉండాలి అనేది ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చేసారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా ఇటు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నాయకుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఉండటానికి కోసం ఒక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చేసారు. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల్లో ఎవరు ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఇటు గ్రామ స్థాయిలో కనుక సర్పంచ్గా ఎవరు ఉండాలి, అదే విధంగా ఎంపీటీసీ అయితే కనుక ఎంపీపీ ఎవరు ఉండాలి, జెడ్పీటీసీ ఎవరు ఉండాలి, అదే విధంగా ఇక స్థానిక సంస్థల్లో కానీ ఇక మేయర్లుగా ఎవరుండాలి, కార్పొరేషన్లుగా ఎవరుండారు, మున్సిపాలిటీల్లో ఎవరుండాలి, ఇక్కడ జనసేన ఉండాలా, టీడీపీ ఉండాలా, బీజేపీ ఉండాలా, ఇట్లా 3 పార్టీలు కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది ప్రధానంగా వారు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఇప్పటికే పోటీ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కో నియోజకవర్గంలో, ఒక్కొక్క మండల స్థాయిలో, ఒక్కొక్క మున్సిపాలిటీ స్థాయిలో, ఒక కార్పొరేషన్ స్థాయిలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికి వాళ్ళు మేమే మేయర్ అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు మేమే మున్సిపల్ చైర్మన్ అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, రకరకాల అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో
ఒకవేళ ఒకే స్థానానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడితే కనుక, ఇద్దరు ముగ్గురు అంటే అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పోటీ పడితే కనుక భవిష్యత్ అనేది చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎవరిని అవుననాలో కాదనాలో కూడా అటువంటి సమస్యలు ఇటు టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ 3 పార్టీలకు కూడా ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇటువంటి అంశాన్ని, ఇటువంటి ప్రమాదాన్ని ముందే గమనించినటువంటి కూటమి నేతలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీలో కొంతమంది పెద్దలు వీరితో కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఒక సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. ప్రధానంగా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అదే విధంగా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకుని ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేయాలి, ఎవరు ఏ విధంగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, రానున్న రోజుల్లో పార్టీ పదవులు ఏ విధంగా ఎవరు తీసుకోవాలి, లేకపోతే స్థానిక సంస్థల పదవులు ఎవరు తీసుకోవాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వస్తున్నారు కూడా. దానికి సంబంధించి దాంట్లో భాగంగానే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనేది ప్రధానంగా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ డిస్టర్బెన్స్ వస్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ లబ్ధి పొందుతుంది. ఈ లబ్ధి పొందకూడదు. అదే విధంగా కూటమి పార్టీల యొక్క ఐక్యత కొనసాగాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటిని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అలా వచ్చేటటువంటి లబ్ధి ఏదైతుందో ఆ లబ్ధి ద్వారా కూడా ఈ 3 పార్టీలు కూడా లబ్ధి పొందాలి, 3 పార్టీలు మెజార్టీ విజయాలు సాధించాలి అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దాంట్లో భాగంగానే రానున్న రోజుల్లో కూడా ఈ కమిటీలన్నింటిని కూడా వేయాలి. మండల స్థాయి, గ్రామీణ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వీటన్నింటిలో కూడా కమిటీలు వేయాలి. ఈ కమిటీలు కేవలం కూడా ఈ 3 పార్టీల యొక్క ఐక్యత కోసమే పనిచేస్తాయి. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి అవసరాలని, అదే విధంగా ఆ పార్టీల యొక్క బలాలను ఉపయోగించుకుని వారికి కావాల్సినటువంటి సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. వాటి మధ్య ఎటువంటి పరపత్యాలు లేకుండా చూసుకోవాలి అనేది ప్రాథమికంగా, ఎటువంటి పరపత్యాలు ఉండకూడదు అనేది ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కమిటీలు ఏర్పాటు ఎందుకు అనేది కనుక గమనించినట్లయితే ఇక్కడ కూటమి పార్టీలు విడిపోవడం మూలంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. దానికోసమే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కనుక టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తేవాలి. విభేదాలు తీసుకురావడం మూలంగా వాళ్ళు విడిపోవడం మూలంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ లబ్ధి పొందుతుంది అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యూహంగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కొన్ని సందర్భాల్లో అవసరమైతే కనుక రకరకాల పీలర్లు కూడా వదులుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన కొత్తగా యాక్టర్ ఒక పార్టీ పెడుతున్నాడని, అదే విధంగా దాని మూలంగా కూడా అన్నయ్య ఎన్టీఆర్ కి ఉన్నటువంటి అభిమానుల్లో కొంత స్ప్లిట్టింగ్ వచ్చింది. అదే విధంగా టీడీపీ అభిమానులు కూడా కొంత స్ప్లిట్ అవుతారు. దాని మూలంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లాభం పొందాలి అనేటటువంటి వాళ్ళ వ్యూహంగా కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కూడా మళ్ళీ పార్టీ పెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ పార్టీ పెడితే గనక కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ కి డ్యామేజ్ వస్తుంది, పవన్ కి పూర్తిగా కాపులందరూ మద్దతు ఉండదు. ఆ విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లాభపడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఈ యాంగిల్లోనే రకరకాల అంశాలను తెర మీదకు తీసుకొస్తూ వాళ్ళు పార్టీ పెడతారు, వీళ్ళు పార్టీ పెడతారు, ఈ కూటమి విడిపోద్ది అంటూ కూడా రకరకాల ఊహాగానాలు అటు నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పార్టీల యొక్క ఐక్యత పదిలంగా ఉండాలి రానున్న రోజుల్లో కూడా అనేటటువంటి ఉద్దేశంతో ఈ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి శ్రీకారం కూడా చుట్టేశారు. దాంట్లో భాగంగానే ఈ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారు. సమన్వయ కమిటీలు ఏర్పాటు అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవాలి, గెలిస్తేనే లబ్ధి పొందుతుంది. అదే విధంగా ఈ లబ్ధి జరిగితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి గ్రౌండ్ స్థాయిలో కూడా ఆ పార్టీకి మద్దతు లేదు, ప్రజలు ఆ పార్టీని విశ్వసించటం లేదు అనేది కూటమి పార్టీలు భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కూటమి పార్టీలు అదే విధంగా చెప్పుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. ఈ స్థానిక సంస్థలు అయితే మెజార్టీ, పూర్తి స్థాయి మెజార్టీతో కూడా కూటమి పార్టీల అభ్యర్థులు గెలవాలి, దానికోసం ఒక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, దాని ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తుంది కూటమి పార్టీ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత తమ ప్రాబల్యం చూపించుకోలేని పక్షంలో కనుక అయితే
వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న 29 ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ రావాలన్నా లేకపోతే పూర్తి స్థాయి అభ్యర్థులు దొరకాలన్నా కూడా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి. అదేవిధంగా మెజార్టీ సీట్లు కూడా సాధించుకోవాలి. అలా సాధించుకుంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క భవిష్యత్తు పదిలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సహజంగా కనుక మనం గమనించినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే సహజంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే పైన ఒక పార్టీ స్థానికంగా ఒక పార్టీ ఉంటే గనక అక్కడ అభివృద్ధి జరగదు అనేది తెలుసు. అందుకని సాధారణంగా సహజంగా కూడా మెజార్టీ స్థానాల్లో కూడా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు వచ్చేది ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు పార్టీల మధ్య ఐక్యత కుదుర్చుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి భారీగా కూడా మెజార్టీ సాధించాలి అనేది వీరి యొక్క అంచనాగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ సమన్వయ కమిటీలు అనేది కూటమి యొక్క పదిలాన్ని మరింత కాలం కొనసాగించాలి. అందులో భాగంగానే ఈ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా అంచనా వేస్తున్నారు. ఈ సమన్వయ కమిటీలు కనుక సక్సెస్ అయితే వీరు అనుకున్నటువంటి వ్యూహం కనుక ఫలించినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కూడా పూర్తి స్థాయిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ కూటమి పార్టీలకి ఐక్యత కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఐక్యత కొనసాగేటందుకు కూటమి పార్టీ ఏ విధంగా చేస్తుంది, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కూటమి విచ్ఛిన్నానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కూటమి పార్టీల యొక్క ఐక్యత కోసం ఈ సమన్వయ కమిటీలు ఏర్పాటు అనేది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దీని మూలంగా కూడా స్థానికంగా ఉండేటటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల యొక్క అభ్యర్థుల సమన్వయానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా పూర్తి స్థాయి మెజార్టీ సాధించేటటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తానికి సమన్వయ కమిటీల ఏర్పాటు అనేది ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. నమస్కారం.